मुझे అనేస్కరా ఇగో నిన్న అన్న తిన్నాను తిన్న మావయ్య. మా అత్త మా అమ్మ కూడా పోయిన వచ్చిందా? అయ్యో దిగిందట. అరవింద్ ఫోన్ చేస్తే ఎక్కించుకురాని వేయండు. దగ్గర దాకా రావచ్చు. పెద్దోడు ఎవరిలో దోస్తు బర్త్డే ఉందన్నాడే అటే వేయండు. ఒక బర్త్డేలకు అటు ఇటు తిరిగా ఇప్పుడు ఆఫీస్ పని అయినప్పుడు బాయ్ దిక్కత్త అయిపోతాయిగా. వానికో అంటేనో కోపాతే చిన్నోడు ఎంతగానో చేస్తాడు. ఎప్పుడైనా ఒకసారి వచ్చి చేసుకోవచ్చు కదా పని. ఆయనకు నేను చెప్తే నా మాట అయినాడు. మంచిదే అన్న మావయ్య. మంచిగా చెప్తాను. నేను తింటాను. ఏం చేయాలి? మంచిగానే ఉన్నారు. కావే ఉన్నావు మా తమ్ముడు అటు మౌనికను చూస్తాను. నువ్వేమి జ్వరం వస్తుందట మౌనికకు. పొద్దుగానే వాళ్ళు అటు వేరట నేను పోయినా. ఏం చేస్తాను? మంచిగానే ఉన్నావు. ఏం చేస్తాను? పోయాచ్చినావు బాయ్ గడికి? వచ్చినా అత్తమ్మ. ఎట్లున్నారు అమ్మలు? మంచిగానే ఉన్నారు. నాన్నమ్మ మంచిగా ఉందా? అందరు మంచిగానే ఉన్నారు. ఎటు వేయండి వీడు? ఏమో ఎవరిదో దోస్తు బర్త్డే ఉందని వేయండు. వీనికి సోపతులు బాగా అవుతున్నాయి. బయట బయటనే తెలియకుండా కొన్ని పనులు చేస్తాడు. కానీ ఏమైంది అత్తమ్మ? మీ బాబుకి ఫోన్ చేసి భూమి కొనుక్కుంటాం అది అని అన్నమాట కదా. చెప్పమన్నాడు. నేను చెప్పిన. అంటే మాకు చెప్పద్దు అనుకుంటారా మరి ఎట్లా? అయ్యో అత్తమ్మ ముచ్చట నీకు తెలియదని నాకు కూడా తెలియదు. మీ బాబు చెప్పేదాకా నాకు తెలియదు. ఇట్లా సంగతి కదా చెల్లె. మరి బాబా నువ్వు పోయి చూసొచ్చిరా భూమి అది అని అంటే అన్న నాకు తెలియదే ముచ్చట అని అన్న. నేను మీ బాబుకు ఫోన్ చేసి అంత ఉన్నది కానీ ఇంట్లో ఉన్న మనసులోకి చెప్పరాలేదా నీకు? కాదత్తమ్మా, ఆయన ఏదో దోస్తు దగ్గరికి వేయండు, ఫ్లాట్ తీసుకున్నాడే మా ఫ్రెండ్, మనం కూడా తీసుకుందాం అని అంటే మరి పైసలు లేవు కదా అని నేను కూడా అన్నా. మనకిచ్చిన కట్నం భూమి ఉంది కదా, అది ఎంత విలువ ఉన్నదో ఒకసారి మీ బాబుకు ఫోన్ చేసి దాని గురించి చెప్పు అంటే సరే అని చెప్పిన. వాడు ఏమనుకున్నా పిల్లల పరీక్ష అనుకుంటా నా భూమి జాలకుండా అంటే వాళ్ళ ఇష్టమేనా మొత్తం? ఏదైనా కూడా ఏదైనా ఒక ముచ్చట మా అయ్యా ఉన్నారు, మరి వీళ్ళకు ముచ్చట చెప్దామని ఆలోచన లేదా వానికి? అది కాదు మామయ్య, మీకు చెప్పిండేమో, మీతో ఈసారి ఇచ్చిండేమో అనుకున్నా. నాకు కూడా తెలియదు. అన్ని ముచ్చట్లు చెప్పేది. ఏ ముచ్చట మన దగ్గర దాచిపెట్టిపోయేది. మరి నువ్వు ఇట్లా చెప్పకన్నావానే? నేనెందుకు చెప్పకండి అత్తమ్మా? నువ్వు ఎందుకు చెప్పలేదు? వాడు నాకు తెలియదు ఆయన ఎందుకు చెప్పలేదు. ఆయన నాతో అన్నాక ఫోన్ చేసిన అంతవరకే గుర్తు. ఇక నాకు తర్వాత మరి ఆయన నీకు చెప్పిండ. ఫోన్ చేసే ముందన్నా మరి అత్తమ్మతో ఒక ముచ్చట చెప్పినవా, మరి మామయ్యతో చెప్పినవా, మరి నేనన్నా చెప్పుదావా అని విచారించినావా వానితోటి? నేను ఇక అప్పుడు ఫోన్ మాట్లాడినా సపరేట్గా కడిగి చేసిన. నాకు తర్వాత మళ్ళీ మీకు చెప్దామన్నా గుర్తుకు రాలేదు అత్తమ్మ. అక్కడికి ఫోన్ చేసేదాకా ఉన్నది కానీ మరి ఇంట్లో ఉన్న మనసులోకి చెప్పాలన్నది తెలియదా? రేపు మంచి అవుతుంది చెడు అవుతుంది. మేము కొనుక్కోం కద్దంటావా? మీరు కొనుక్కుంటే మాకు కూడా సంతోషమే, మేము కాదంటావా? నేనైతే చెప్పొద్దని చెప్పలే అత్తమ్మ. అది ఇంకా కొన్నది కూడా లేదు, మీకు తెలిసిందేమో అనుకున్నా. ఎట్లా తెలుస్తుంది? మీరు చెప్పదు మాకు ఎట్లా తెలుస్తుంది? వాడు వచ్చి నీకు చెప్పినప్పుడు నువ్వు మాకు చెప్పవా? చెప్పమని అనవా? ఆ రోజు ఆ ముచ్చట మాట్లాడినాకనే ఇక నేను అది అటే మర్చిపోయినా. నాకు అంత గుర్తుకు లేదు మీకు చెప్దామని. ఇవాళ ఈ ముచ్చట దాచిపెట్టినట్టే రేపు ఇంకేం ముచ్చట దాచిపెడతారో మరి మాకు చెప్పకుండా ఇంకేమేం చేసుకొస్తారో మీరు. వాడు ఎందుకు ఇట్లా చెప్పకుండా ఉంటాడు మరి మాకు? అడిగిపోయినాక ముచ్చట వెళ్తే నాకెంత బాధ అనిపిస్తుంది? నేను ఇంట్లో ఉన్న మనిషికి నాకు ముచ్చట లోపల గీడదాకా వచ్చినాక నాకు ముచ్చట తెలిసి నాకు బాధ అనిపించదా? నాకు తెలియదు అంటే నన్నే అంటారు ఏందత్తమ్మా? ఆయన ఎందుకు చెప్పలేదో నాకు తెలియదు. నేనేమన్నా చెప్పొద్దని చెప్తానా? మీరు నా మీద ఎందుకు కావపోతారు? ఉన్న ముచ్చటంటేనే అంత కోపం వస్తుంది. మాకు చెప్పకుండా చేయకుండా మీరు భూములు అనుకున్నట్టే మాకు రాదా కోపం? చిన్నప్పటి నుంచి కట్టం చేసి పెంచిన వాళ్ళం కాదా మేము? మాకు తెలియకుండా మీరు చేస్తారా పనులు? అన్న వేసుకురావాలా నీకు? ఇంకింత ఆయన చెప్పపోయిన దానికి కూడా నన్నే అంటారు. ఏమిటికి అత్తమ్మకు నా మీద కోపం వస్తుందో ఏమో. ఈయన ఏడున్నాడో ఫస్ట్. ఓ ఇప్పుడే అత్తన్నా, అప్పుడే అత్తన్నా, గంటలు అత్త అన్నాడు. చేత్తా అంటే కడేస్తాడు. హలో, ఏడున్నావు? నేను ఫోన్ చేస్తా అంటే ఎందుకు అడిగేస్తావు నువ్వు? నేను పిచ్చి లేచి ఇట్లా ఫోన్ చేస్తున్నానా? నువ్వు ఇంటికి రా ఫస్ట్.
ఇంటికి రా బావా. ఎంతసేపు అయింది? అర్ధ గంట కాదు, నువ్వు 5 నిమిషాలలో ఇంట్లో ఉండు. ఏడున్నా? ఏం కాదు, నువ్వు తొందరరా, స్టార్ట్గా. నేను ఎందుకు రమ్మంటున్నానో అర్థం చేసుకో. అది కాదు బాబా, ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వు రా తొందర. నేనైతే రాని. ఏంటిది ఫోన్ల మీద ఫోన్లు ఎత్తున్నావు వస్తున్నా కూడా? ఏంటిది? నువ్వు కూర్చో ఫస్ట్. చెప్పే. నేను చెప్తా కానీ కూర్చో. నువ్వు మామయ్యకు నువ్వు అత్తమ్మకు మా అమ్మలకు భూమి అమ్ముదాం, గడ ప్లాట్ ఉంది తీసుకుందాం అనే ముచ్చట నాకు చెప్పినావు కదా, అది వాళ్ళకి చెప్పలేదా? చెప్పలేదు. ఇప్పుడు గా ముచ్చట ఎందుకు? కాదు బావా, మరి నువ్వు చెప్పని దానికి అమ్మ నన్ను ఎందుకు చెప్పు? నిన్ను ఎందుకు అడుగుతాను? నన్ను అడగచ్చు కదా. నేనే నీకు చెప్పొద్దని చెప్పినట. చిన్నప్పటి నుంచి నువ్వు అన్ని ముచ్చట్లు చెప్తున్నావట, ఈ భూమి ముచ్చట నువ్వు కావాలనే చెప్పలేదట. ఇప్పుడు దానికే ఫోన్ చేసి రా రా అని మొత్తుకుంటాను. ఇలా అత్తమ్మ మా ఇంటికి పోయింది కదా, అక్కడ బాపుండి నార్మల్గా అడిగిండట. అదే బుజ్జి మరి భూమి గురించి ఫోన్ చేసింది, ఎన్నో కొంట అంటారట చెల్లె, చూసిరా మీరు అని ఆ బాప అడిగిండట. ఈ అత్తమ్మకు మరి తెలియదన్న విషయం బాపుకు తెలియదు కదా, ఆయనతో అడిగేసరికి నాకు తెలియదన్న అని చెప్పిందట. అచ్చుడితోనే ఇక మీరు భూమి కొంటారట కదా, మరి కనీసం ఇంట్లో అత్తమ్మ ఉంది, మామయ్య ఉంది, ఈసారి ఇద్దాం మాట్లాడదాం అన్న ఆలోచన మీకు లేదు, ఆనికి లేదా? మాకు చెప్పక చేయకనే ఇక్కడ మమ్మల్ని ఇడిచిపెట్టిపోయి అక్కడ ఉన్న మీ అయ్యకు ఫోన్ చేసి చెప్పుకున్నారా అని మాట్లాడుతుంది. ఇప్పుడు అది కాదే, ఏదో అడగచ్చు. అడిగినంత మాత్రాన్ని వట్టిగానే ఇష్టపడితే నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు ఆమె నన్ను అడిగినందుకు నాకు బాధ లేదు బావా. సరే వాళ్ళు అడిగిర్రు, దాంట్లో అర్థం ఉంది. కానీ అత్తమ్మ ఏమంటుంది, చిన్నప్పటి నుంచి నా కొడుకు ఏది చేయాలన్నా నాతో చెప్పేటోడు, ఇలా ఇంత పెద్ద ముచ్చట దాచిపెట్టిందంటే నువ్వే చెప్పకని చెప్పినవా అంటుంది. నేను చెప్పినా? ఈ అమ్మకు కూడా అసలు అమ్మున్నదా ఇప్పుడు? ఎందుకు అడుగుతావా? అడుగుడు కాదే, నేను చెప్తా, నిమ్మలంగా చెప్తా అమ్మకు. ఇప్పుడు ఏదద్దు గంతి, మళ్ళీ ఇప్పుడు నేను ఇట్లా అన్ననో లేదో ఆయనతో పోయి చెప్పుకుందా వానికి అని ఆమె బాధపడుతుంది. నువ్వు ఏదన్నా ఉంటే వాళ్ళకి ముందు చెప్పొచ్చు కదా బావా, నాకు చెప్పకుండా వాళ్ళకి చెప్పకుండా ఏదో ఒక నాకే వచ్చి చెప్పినావు అనుకో, ఇప్పుడు వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది చెప్పు. అమ్మ గురించి తెలుసు కదా, కొంచెం గట్టిగా మాట్లాడుతున్నా నీకు ఏదో అడిగినట్టు అనిపిస్తుందా? మా ఏమంటాడు, ఇంట్లో మేము ఉన్న లెక్క లేదు, మా విలువ లేదు, పెద్దోళ్ళు అయిపోయారా అంటుండు. వాళ్ళు అంటారు కానీ సరే, ఇప్పుడు నువ్వు అన్ని వాళ్ళ అన్నయ్యని పట్టించుకోకు, రెడీగా పో, బయటికి వేద్దాం. నేను ఏడికి రాను, నాకు ఇప్పుడు ఏడికి రావాలని ఇంట్రెస్ట్ లేదు. అరే నేను పోయేటప్పుడు ఏమన్నావే? బయట తీసుకుపో అన్నావా? తీసుకుపోతా అని చెప్పినా కదా. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే కానీ నువ్వు రాలేదు బావా. అచ్చుడితోనే ఎందుకు ఫోన్ చేసినావు, నేను అడుగున్నా కదా అని సీరియస్ అవుతావు. ఇంకా మళ్ళీ బయటికి పోదాం పా అంటుండు. నేను రాను, నాకు ఏడికి రాబుద్ది అయితే లేదు. దీనికి కలగన్నా ఇప్పుడు? నీకు నాకంటే ఎక్కువ ఫ్రెండ్సే అని వేయను కదా, మళ్ళీ ఎందుకు బయటికి తీసుకుపోడు? ఏమది పో, నా మొహానికి అలవాటే కొంపలుండు. ఇక ఇట్లాంటి అట్లాను, అట్లాంటి ఇట్లాను. ఇక ఇప్పుడు నేనేమన్నా రాను, నేను పొద్దున తీసుకుపో అనగానే నీకు ఫ్రెండ్సే ఎక్కువ, ఫ్రెండ్స్ కోసమే వేయను కదా, ఇప్పుడు మళ్ళీ నన్ను తీసుకుపోడు ఎందుకు? నువ్వు వట్టి కోపం తెప్పిస్తావు తెలుసా. ఇప్పుడు నేను ఏమంటలేను, నేను రాను గంతే. ఇప్పుడు ఏందన్నట్టు అలిగినావా? నేనెందుకు అలిగినా? నేనేం అలగలే, నేను రాను గంతే. ఉట్టిగానే నాకు పని ఉన్నది. ఇప్పుడు ఈ టైంకి పోతే వచ్చి పనులు తెవలు చేయాలి, నేను ఏడికి రాను, నాకు తలకాయ నొస్తుంది. నానమ్మ కొన్ని బుక్క రాదే? ఏ నాకేమైంది బిడ్డ, పని పెట్టు. మంచిగా చూసుకుంటా అంట. మంచిగా చూసుకుంటాడు అన్న. అబ్బో, ఆయనకే మంచిగానే చూసుకుంటాడు. నువ్వు ఆగరాదే నానమ్మ. ఇడికి వస్తాడా? రాడన్నా, ఇలా రాకిట్ల పండుగ కదా, వాళ్ళ అక్కోళ్ళు వస్తారు, రాఖీ కడతారు. అయినా మన అక్కను బాగా వస్తారు, వచ్చి తీయాల. మౌనిక బాగా బయట బిడ్డ ఫోన్ చేస్తా అసలు తెలియడు. అయ్యో, ఇలా రాకిట్ల పండుగ కదనే, చెల్లెకు సెలవులు ఇచ్చిరన్నాక తీసుకురానికేండు, బండి మీద ఇట్లా ఉండొచ్చు. పుట్టి తత్తందా అయ్యల్లా? అత్తండే బిడ్డ ఎందుకు మస్తు రోజులు అవుతుందిరా. ఎందుకే మరి? పిండి పాత్రలు తెచ్చినాం బిడ్డ, ఇలా పిండి చల్లాలి. వాడు అందిస్తాడు, నేను చల్దాం అనుకున్నా. ఫోన్ ఎత్తలేడు బిడ్డ, ఎట్టిపోయిండు అని నేను చూస్తాను. అసలు ఫోన్ 10 సార్లు చేసిన ఇప్పటికి. అదే బండి మీద ఎత్తలేవచ్చు కానీ కాదే, పండుగ రోజు కూడా పనేనానే. పండుగ మనకి ఎక్కడ బిడ్డ, అన్న చచ్చిపోయా, తాత చచ్చిపోయా, ఆడ చుట్టేనే. మనం కూడా పండుగ చేసుకొని మంచిగానే జరుపుకుందాం, కానీ మనకు పండుగ లేదు కాదు బిడ్డ.
కాదే పెద్ద బాబు, రాకిట్ల పండుగ అంటే బంధంతో కూడింది, చుట్టుతోటి సంబంధం ఏమున్నదే? మనం ఏమన్నా దేవుళ్ళని పూజిస్తున్నావా లేకుంటే దండం పెడతానమా? కాదు బిడ్డ, ఇంటికి ఆడబిడ్డ వచ్చుడే పెద్ద పండుగ. ఇది అన్నదమ్ములు అక్క చెల్లెలను అందరు కలిసి చేసుకునే పండుగ బిడ్డ. ఈ కొండంత పండుగను మీరు వచ్చినాక రాకెట్లు కడతారు, పుట్టి చేతులు పంపద్దు కదా, బట్టలు పెట్టాలి. బట్టలు పెట్టి కూడా పెద్ద సమస్య కాదు బిడ్డ. పెద్ద నా బిడ్డలకు మంచవు చెడవు, నా చెల్లెకు మంచవు చెడవు. మంచి అయితే నువ్వు నలుగురు ఏమన్నారు బిడ్డ, చెడైంది అనుకో నానా తీర్లు అంటారు. చూసినవానే రత్నాక రాగానే లేదు, ఏడాది చుట్టేనే ఈ ఒక్క సంవత్సరం కట్టుకోకుంటే ఏమవు అని అంటారు. ఇక నలుగురితోటి మనం నడవాలి బిడ్డ, మనం వేరేతో పోతాం అరా. అవునా? సరేది. అవును కానీ అన్నం తిన్నావానే? తినలేదు బిడ్డ. ఏమని పెద్దమ్మ? పెద్దమ్మా, పెద్దబాబు కట్ట అన్నమే. అయ్యో, అక్క పండుగ కత్తుందా మరి? ఇక అత్తలేదు బిడ్డ. తొలుత పండుగ, ఇద్దరు కొత్త జంట. వాళ్ళ ఆడబిడ్డ వస్తుంది, వాళ్ళ పెదనైన బిడ్డ లేదా బావాళ్ళ పెదనైన బిడ్డ వస్తుంది. ఇక ఆమె వచ్చిన రోజు అక్క లేకుంటే ఆమె చిన్నతనం అవుతుంది. ఇక ఉండు బిడ్డ అన్న ఈడ పండుగ లేదే మాకు, ఇక అన్నే ఉండరా తల్లి అని చెప్పిన. సరే అన్నం తినిపో. తింటా. ఇక నీ అక్క ఉన్నప్పుడు మంచిగా రాసేది బిడ్డ. నీ అక్క అత్తగారింటి వాయ్. ఇక నేను ఉన్నన్ని రోజులు నేను రాస్తా, నీకంటే ఇంకా నీ రాత పాడుగా దేవుడు నీ గీ రాత రాసే బిడ్డ. దేవునికి అక్కర్లు అని నేను ఎప్పటికి ఉండొచ్చున్నా. ఇవాళ ఇంట్లో రేపు మంచి గట్టిగా రాయబా ఒత్తిపెట్టి. మళ్ళొక్కరోజు తీసుకుపోరాయండి బిడ్డ. తీసుకపోతావు, మునుపున్నట్టే ఉన్నాడు. జర నరాలు సాపు కాలేదు. సరే మళ్ళీ తీసుకుపోతా బిడ్డ, మంచిగా అవుతావురా నువ్వు కూడా. ఈ మంది చల్లకుండా మంది దొరుకుతలేరా ఏం లేరా? ఇంటికన్నా పని తిరుగుతలే పొలగాడు చేయబట్టి. దొరికినారే మంది? ఎక్కడ దొరికిందయ్యా, కుంటెనక దున్నిలట, అందరూ 5-6 బ్యాచ్ అటే పోతారులట. అరే మీరిద్దరు ఇక శిరోమడి వీకేసిన అయిపో కదనే. మేము కలుసుకుంటే అయిపో, వాళ్ళ కోసం వాళ్ళు అత్తరు కావచ్చు, ఒక్కనాడు కలుసుకుంటే అయిపోతుంది అనుకుంటే వాళ్ళు అత్తలే అత్తలేరు. ఒక ఇద్దరు దొరకలేదా మీ దాంట్లకు? ఇద్దరు దొరకలే, అందరూ అటే పోతారులట. ఏమో గాని అత్తమ్మ, చిన్నోనికి అన్నం తినబెట్టినవా? మౌనిక దానిమ్మ గింజలు తినబెట్టింది. నీళ్ళదేనా? తెత్తా. నీళ్ళు నేను తాగిపోయా నాని. అప్పటి నుంచి చెప్పవారా అవ్వ తాగిపోనారా నీళ్ళు? అమ్మచ్చేదాకా చూసినావు. నువ్వు బాధపడకురా, నువ్వు కూడా మంచిగా అవుతావు తీయకొడుక. అగో పొట్టి తల్లి రానే వస్తాందరు. మంచిగా బిడ్డ, నిన్ను చూడక ఎన్ని రోజులు అవుతుంది తల్లి. పోతే ఒకటే దిక్కా బిడ్డ. ఎట్లున్నావురా? మంచిగా ఉన్నావా? తిన్నావా? నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా మమ్మీ. మంచిగా ఉన్నావా? మంచిగా చదువుకుంటాను. కాళ్ళ నొప్పులు ఎట్లున్నాయా? వాళ్ళు పంపించాలి అక్కడ, వీళ్ళందరూ పోయారు కదా బయటికి, అందుకొచ్చి లేట్ అయింది. అందరూ మంచిగా ఉంటుందారా హాస్టల్లో? మంచిగానే ఉంటుంది. ఊర పక్కగా నువ్వు బిడ్డ. కొత్త హాస్టల్ కదా, కొంచెం వేరేటీ. నువ్వు ఎప్పుడు తిన్నావు బిడ్డ? కాడెక్కలు కడుకోను బుక్క తినిపో. ఎందుకు బాధపడుతున్నావా? ఏం పడుకోండి. ఎప్పుడు వచ్చినారా పుట్టు? ఇప్పుడే వచ్చినా. మంచిగా ఉన్నావా? ఏం మంచి బిడ్డ, నువ్వు మంచిగా ఉన్నావా? హాస్టల్ తిండి పడుతుందా? మంచిగానే ఉంటాను. పండుగకి వచ్చినావా బిడ్డ? అన్నుంటే మంచిగా పండుగ చేసుకునేటోళ్ళు బిడ్డ. పండుగ లేకపోయి ఏ పండుగ వచ్చినా కానీ బాబు చెల్లెళ్ళకు నక్కకు బట్టలు లేవలే, పైసలు ఇవ్వని బాబుని అడిగేటోడు. నీ కొడుకు లేకపోయి కొడుక నువ్వు కనబడకుంటే పోతే కదరా. శ్రీకాంత్ ఏడున్నావు కొడుక? చెల్లెళ్ళు రాకెట్లు కడతామని వచ్చిల్లు కాదు బిడ్డ. ఎవరైనా గట్టిమంటున్నావు రా, తమ్ముని గట్టిమంటాను వారా కొడుక. అయ్యో కొడుక. ఊక పెద్దమ్మ. జల్ల బిడ్డ, నాకు ఏడిపే మిగిలిచ్చుండే ఆ దేవుడు. పెద్దబాబు నువ్వు కూడా ఎడుతున్నావా? పెద్దమ్మా, పెద్దబాబు బిడ్డ ఉన్నంత పండుగ అన్నున్నట్టయితే మిమ్మల్ని అందరినీ పండుగ తీసుకొని కమల ప్రభుత్వం తీసుకొని మీకు బట్టలు ఇచ్చు
మీరు అడిగిందల్లా గురించినాను అనుకుంటే వాడే లేకుండా అయిపోయింది ఇప్పుడు మౌనిక. నేను ఎవరు చూసుకొని బతకాలనే? కొత్త అల్లుడు, కొత్త బిడ్డ, కొత్తగా పెళ్ళి అయింది, నా ఇంటికి వస్తారు అనుకున్న బిడ్డ వాళ్ళు రాకుండా అయిపోయింది మౌనిక. నా ఇల్లు దొక్కకుండా అయిపోయింది. ఏడువకే నా తమ్ముడికి రాకెట్లేదు మౌనిక. మా చెల్లి ఎప్పటికీ వచ్చేది, ప్రతి సంవత్సరం వచ్చేది. నా చెల్లి రాకుండా అయిపోయింది, నా బిడ్డ రాకుండా అయిపోయింది. ఏం చేద్దాం, మన రాత ఇట్లా పాడుపడ్డది అనుకోవాలి. వీడొక్కడు మంచోడైతే ఇక మనం అందరం మంచిగా ఉంటాం బిడ్డ. మేమంతా మిమ్మల్ని చూసుకునే బతుకుతున్నా కాదు మౌనిక. ఆడు కూడా బెంగటి వెళ్తారు వాళ్ళు, ఆడు కూడా ఎత్తాడు. చెల్లి రాగిని ఎట్టుతందుకు వచ్చింది అనుకుంటాడు, వాడు లోపల కూడా కుమిలిపోతాడు. ఏడవకు నాయన, పొలగా నచ్చింది తీరే చేడు తాగురా. ఏడవకు అనుకోలే, ఏడవకు బిడ్డ, ఏడవకు, మంచిగా ఏడవకురా. కొడుక ఎక్కడన్నావురా? చెల్లెలు నచ్చింది కాదురా రాకెట్ పెట్టుతందుకు. అయ్యా నువ్వు ఏడవకురా, పండుకోలే. పిల్లగాలు బెంగటింటారు. చిన్నదాన్ని తీసుకొని పా. బాబు సపరేట్గా ఉండే మళ్ళీ బాపింటే బాపి ఏడుచుడైతే ఏడవకు, మంచిగా ఏడవకు. ఏడవకురా. ఇక చెరిగడుతుంది రాకెట్. నువ్వు మంచిగా అవుతావు కొడుక. మళ్ళీ దవాఖానా తీసుకుపోతారా నిన్ను? నువ్వు మంచిగా అవుతావురా. అమ్మ నేను వెళ్ళేసి వస్తా అన్న వాళ్ళ ఇంటికి. వచ్చినావా బిడ్డ? వచ్చినవా చిన్నమ్మ? బాగేనా? బాగా బిడ్డ. ఎప్పుడు వచ్చిన హాస్టల్ నుంచి? ఇవాళ పొద్దుగాల వచ్చిన 11 గంటలకి. మరి గింత లేట్ అయింది? ప్రతి సంవత్సరం తొందరగానే వచ్చినానుగా. అన్న హాస్టల్కి వచ్చేసరికి 11 గంటలు అయింది, అందుకే ఈ టైం అయింది. ఇదివరకు దాకా చూసిన, ఈ సంవత్సరం రాకెట్టేందుకు రావు కావచ్చు అనుకున్నా. ఆగో అదేంది చిన్నమ్మ గట్లా అంటే ప్రతి సంవత్సరం కడతాను కదా. మీకు ఇట్టనా ఈసారి మాతో చిన్న నువ్వు పెట్టుకున్నాడు కదా. ఎప్పటికుండేలే చిన్నమ్మ, ఇక వాటి కోసమని నేను రాఖీ కట్టుకుంటుంటానా మీకు. సరే పా బిడ్డ, లోపలికి కదా. సరే చిన్నమ్మ. అన్నలు ఉన్నారా? లేరు బిడ్డ, ఇప్పుడే బయటికి వేరు. ఏమైంది? పిల్లలకు ఫోన్ చేసినావా? వస్తాను ఇప్పుడే వస్తానట. గదే మరి ఆలస్యం అవుతాను. మీ వదిన వేయిందా బిడ్డ రాఖీ కట్టడానికి? పోయింది చిన్నమ్మ. అన్న దింపే ఇటు నన్ను తీసుకొచ్చిండు. రజనీ చాయ్ పెట్టుకురావే. ఇంకా హాస్టల్ ఎట్లున్నది బిడ్డ? మంచిగా ఉన్న చిన్నమ్మ, అప్పుడప్పుడు మంచిగా ఉండదు ఇక ఫుడ్. ఇంకెన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాడు? ఇంకా 1 year అయితే అయిపోతాయి నా స్టడీ. అవునా? ఇంత ముందే వచ్చిన. కూర్చోరాదు పోయింది. సరే మంచిగా చదువుకో బిడ్డ, నీకు చదువుకుంటే మంచిగా జాబ్ వస్తుంది. సరే చిన్నమ్మ. చాయ్ తాగు, చల్లారుతుంది. అన్న లేరు, ఇంకా వస్తలేరు. వస్తారట, వచ్చిన ఫోన్ చేసిండు ఇప్పుడే. అవునా? మరి ఎట్లా ఉండుడేనా? 2 రోజులు పోవుడేనా? 2 వద్దులుండే పోతా. ఏమన్నా మరి? ఏమన్నారు? ఎప్పుడు వచ్చినావురా? ఇంత ముందే అన్న. బాగేనా? మంచిరా. ఏమైందిరా అటే వేరు? ఇంత ముందే పోయినాం కదా. అర్ధగంట అవుతుంది అన్న నేను వచ్చి. రజనీ చూసినాం, అప్పటి నుండి చూసినాం కానీ ఇక కొంచెం హాస్టల్ దగ్గర లేట్ అయిందన్న, అందుకే. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అన్న? చేసుకుంటాం. సంబంధాలు చూడ అంటావా? ఇప్పుడే ఇప్పుడే అమ్మ వాళ్ళకి చెప్తే నీ పెళ్లి చేసుకుంటే నేను ఎంజాయ్ చేద్దామని.
మంచిగా ఉంటాను హాస్టల్లో నాకు ఇట్లా మంచిగా పెడతాను అన్న మంచిగా పెడతాను చిన్న. మీకు కొంచెం ఇక ప్రైస్ ఎందుకన్నా వద్దు నాకు తీసుకో అయ్యో పోయేద్దాం మరి అన్న తిన్నాక పోతీరా ఇప్పుడు లేట్ అయింది చిన్నమ్మ. పడగొట్టరా బాయ్. నేను అత్తనా అత్త అటే పడుకుంటారు చిన్నమ్మ పోయేస్తున్నా. సరే బిడ్డ ఏంది అమ్మా నా తమ్ముడు ఇవాళ నేను కూడా పోయి రాకెట్ కొట్టేదాన్ని. ఏం చేద్దాం చెప్పు, నువ్వు పోకుండా అయిపోయినావు, నేను పోకుండా అయిపోయినా. మనమే కింద బాధపడతాను అంటే వాళ్ళు ఎంత బాధపడతారో మన ఇద్దరం పోకపోతే. మా బాబు ఎంత ఏడుతాడో, మా అమ్మ ఎంత ఏడుతుందో. నేను పుట్టినప్పటి నుంచి ఒక్కరోజు నేను రాఖీలు కట్టకుండా లేను తమ్ముళ్ళకి. ఏం చేద్దామే మరి, వాడు చదువుకొని పోయి ఎంత దూరంలో ఉన్నా రాకెట్ల పండుగ రోజు వచ్చి రాకెట్ కట్టించుకొని పోయేది. దేవుడు ఇవాళ నాకు నా తమ్ముడు లేకుండా చేసిండు. నేను రాకెట్ కట్టాలంటే వాడి ముందు ఎంత అలిగినా కూడా అక్క రాయే కట్టే అని నేను రాఖీ కట్టేదాకా వాడు బుక్ తినకపోయేటోడు. వాడు ఊకనేదత్తమ్మ రాకెట్ల పండుగ వచ్చిందంటే నువ్వు నాకేం పెట్టినవురా అన్నప్పుడల్లా అక్క నేను చదువుకొని మంచిగా జాబ్ చేసినాక నీకు ప్రతి సంవత్సరం నువ్వు అన్నయ్య పెడుతూనే అన్నాడు. వాడికి జాబ్ వచ్చింది, నా తమ్ముడు లేడు. జాబ్ వచ్చే రాకెట్ల పండుగ వచ్చే కానీ నాకు తమ్ముడు లేడా రాఖీ కడదామంటే ఏం చేద్దామే. ఎంత పాపపు దాన్ని నేను. ఇక్కడ చిన్నోడు ఎంత చూస్తాడో, వాడున్నాడు కలాంగుడు. ఈ పండుగ ఎందుకు వచ్చిందో అనిపిస్తుంది నాకు మొదటిసారి. ఏం రాత రాసుకొచ్చుకున్నాడో నేను. బాధపడ తమ్ముడు ఏడున్నావురా, రారా నేను రాఖీలు కడతా. అందరు వచ్చి వాళ్ళు రాఖీలు కట్టుకొని పోతాళ్ళు. అలాగే పండుగ ఉంటే ఇద్దరం కలిసి పోదు కానీ. ఏడవకు, బాబు ఎంత ఏడుతాడు, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. మా బాబు ఇవాళ మనిషిగా ఆడొద్దమ్మా, అట్టప్పుడే తమ్ముడిని తెలుసుకుంటే ఎడతాడు. ఇవాళ నేను పోలేదు, తమ్ముడు ఇంట్లో లేడు, ఉన్నాడు ఒక్కడు. వాడెంత ఎడతాడో. అయ్యో బాబు ఫోన్ చేసి మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. విషయం ఏంటంటే మర్విన్ రుచులు స్టార్ట్ చేసినాం కదా, మీ అందరి సపోర్ట్ వల్ల, మీ అందరి దయ వల్ల మా మర్విన్ రుచులు అయితే చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. పచ్చడి తిన్న వాళ్ళు అయితే మంచి రివ్యూ ఇస్తున్నారు. మేము చెప్పడమే కాకుండా మీరు కూడా వన్స్ ఒకసారి ఆర్డర్ పెట్టి పచ్చడి టేస్ట్ చేసి మీ కామెంట్ కూడా మాకు పెట్టండి. ఇంకొక విషయం ఏంటంటే ప్రేక్షకులకు తెలియజేయాల్సింది, తెలంగాణ మరియు ఆంధ్ర ప్రజలకైతే ఫ్రీ డెలివరీ అండ్ వేరే కంట్రీస్ వాళ్ళకి కూడా ఆర్డర్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాం కదా, మర్విన్ రుచులకు అయితే ఆర్డర్ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.